అండి అందరికీ. నేను మీ నాటి మహిళ. ఈరోజు మరొక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను. మేము ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడికి వెళ్తున్నామో అడవుల్లో అనుకుంటున్నారా? మేము అరకుకైతే బయలుదేరామండి. అరకు నుండి మీకు ఒక సరికొత్త ప్రదేశం అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. మీరు థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. మేమైతే ఇప్పుడు గిరిగ్రామ దర్శినికి వెళుతున్నాము. ఈ గిరిగ్రామ దర్శిని అంటే ఏమిటంటే, గవర్నమెంట్ వాళ్ళు ఈ అరకు ట్రైబ్ కల్చర్ అంతా కూడా ఎలా ఉంటుందని చూపించేందుకు ఒక చిన్న ఏరియాలో వారి జీవన విధానం, వాళ్ళు జీవించే పద్ధతులు, వాళ్ళ యొక్క ఇల్లులు, సామాగ్రి ఎలా ఉంటాయని ఒక చోట ఉంచి చూపిస్తారు. ఇదేనండి గిరిగ్రామ దర్శిని అంటే. ఈ గిరిగ్రామ దర్శినికి వెళ్ళటానికి ప్రత్యేకమైన రూట్లు ఏమి ఉండవు. అరకు వెళ్ళే దారిలోనే ఉంటుందండి గిరిగ్రామ దర్శిని. గూగుల్ తల్లి ఉంది కదా మనకు, ఆ గూగుల్ తల్లిలో సహాయంతో గూగుల్ మ్యాప్ ద్వారా మనం గిరిగ్రామ దర్శినికి ఈజీగా చేరుకోవచ్చు. మేమైతే గూగుల్ మ్యాప్ పెట్టుకునే వెళ్ళాము. అబ్బా, ఇక్కడ ఎంత పెద్ద చెట్టు ఉందో, పనాస చెట్టు. అన్ని పనాసకాయలే ఉన్నాయి చుట్టూ. ఇక్కడ ఇద్దరు పిల్లలు మమ్మల్ని చూసి పరుగెత్తుతున్నారు. ఆ పిల్లలు మమ్మల్ని బూచోళ్ళు అనుకున్నారు ఏమో, ఒక్క నిమిషం కూడా ఆగకుండా అసలు పరిగెట్టారు అసలు ఇంటి లోపలికి. ఈ అవ్వను చూసారా, కూర్చుని ఇంకా ఏదో పని చేస్తుంది. అంత వృద్ధాప్యంలో కూడా మనం ఆ టైం వరకు అసలు ఉంటామో లేదో కూడా. ఇక్కడ ప్రతి ఇంట్లో పెరడు ఉంది. వాళ్ళ సొంత పెరట్లోని కూరగాయలు ఇంకా పళ్ళు పెంచుకుంటారు కాబోలు. మనమైతే మార్కెట్లో వెళ్ళి కొనుక్కుంటాం. వీళ్ళు కొనుక్కునే బాధ కూడా లేదు. ఎవరింట్లో వాళ్ళకి అదిగోండి సొంత పెరడైతే ఉంది. ఈ పల్లెటూరులో ఇక్కడ నేను ఎక్కువగా గమనించింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు నడుస్తూనే వెళ్తున్నారు. ఎక్కడ కూడా మోటార్ సైకిల్ అనేది కూడా నేను చూడలేదు. చాలా అరుదుగా చూశాను. ఎక్కువగా నడవటానికి ఇష్టపడుతున్నారు. అందుకే కాబోలు ఇక్కడ గిరిజన ప్రాంతంలో అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఫిట్గా ఉంటారు. గిరిగ్రామ దర్శిని వెళ్ళటానికి పెద్దగా ఎక్కువ కష్టపడక్కర్లేదు కూడా. మనం గూగుల్లో వెతికితే చూపించిన దారిని కళ్ళు మూసుకుని వెళ్తే సరిపోతుంది. ఏదైనా మీకు డౌట్ అనిపిస్తే మధ్యలో ఆగి ఇలా చిన్న చిన్న గ్రామాలు అయితే ఎదురవుతాయండి, అడిగి వెళ్తే బాగుంటుంది ఏదైనా డౌట్ఫుల్ ఉంటే కనుక. మనమైతే ప్రస్తుతం గిరిగ్రామ దర్శినికి చాలా దగ్గరలో ఉన్నామండి. పక్కన ఇలాగ రిసార్ట్స్ కూడా ఉన్నాయి మనం స్టే చేయడానికి. కానీ విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఎవరినైనా కానీ గిరిగ్రామ దర్శనాన్ని అడిగితే ఎవరికి అర్థం కావట్లేదు, చాలా కొంతమందికి తప్ప. అమ్మయ్య, ఎట్టకేలకు గిరిగ్రామ దర్శనికి అయితే చేరుకున్నామండి ఎలాగోలాగా. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపాయలండి టికెట్, పిల్లలకైతే 20 రూపాయలు. ఇదేనండి గిరిగ్రామ దర్శిని ఎంట్రన్స్. చూశారు కదా బయటికి చక్కగా ఎంత బాగా కనిపిస్తున్నాయో, చిన్న చిన్న హట్స్, పొదరిల్లులు, వెనకంతా కొండలు, మేఘాలు. చాలా బాగుంది. ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు, లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. మేము వెళ్ళేసరికి అయితే ఒక 10 మంది ఆడవాళ్ళు గుంపుగా కూర్చుని ఉన్నారు. వీళ్ళే కాబోలు మనకి టూర్ గైడ్స్ అంతా కూడా ఇక్కడ మనకు చూపించడానికి గిరిగ్రామ దర్శిని. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు అంటండి. ఈ గిరిగ్రామ దర్శిని కూడా గవర్నమెంట్ రన్ చేస్తుంది. వీళ్ళు డైలీ వేజెస్కి అయితే ఇక్కడికి వస్తారంట. అబ్బాయి, ఇక్కడ సంపంగి పూల చెట్లు చూసారా ఎన్ని ఉన్నాయో. చుట్టూ కూడా అన్ని సంపంగి పూల చెట్లే ఉన్నాయి. ఈ సంపంగి పూలు కాయలేమో బహుశా, కానీ ఒక్క సంపంగి పువ్వు కూడా కనిపించలేదు నాకైతే. లోపలికి ఎంటర్ అవ్వగానే అదొక అనుభూతి అండి. ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి ఎంటర్ అయినట్టు అదొక ఫీలింగ్ కలిగింది. రైట్ సైడ్ చూడంగానే ఇదిగోండి ఎడ్ల బండి అయితే కనిపించింది, కానీ ఎడ్లు అయితే లేవు. ఈ చుట్టూ స్పేస్ అయితే ఉంది. ఫస్ట్ ట్రైబల్ హౌస్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ మనల్ని టికెట్ అయితే తీసుకోమని చెప్తారు. ఆ తర్వాత ఇది ఫీమేల్ డ్రెస్సింగ్ రూమ్, తర్వాత మేల్ డ్రెస్సింగ్ రూమ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మనకి ఇష్టమే అలాగ ట్రైబల్ లాగా వాళ్ళే రెడీ చేస్తారు. మనం ట్రైబల్స్ లాగా రెడీ అవ్వాలి అనుకుంటే కనుక 250 రూపాయలు ఛార్జీ అయితే చేస్తున్నారండి. ఇదైతే మగవాళ్ళ డ్రెస్సింగ్ రూమ్స్ అండి. పంచలు, ధోతీస్ అన్నీ ఉన్నాయి లోపల. ట్రైబల్ ఉమెన్ డ్రెస్సింగ్ అయితే కాస్ట్యూమ్, హెయిర్ యాక్సెసరీస్, ఇతర యాక్సెసరీస్ మొత్తం కూడా వాళ్ళే ఇస్తారండి. 250 రూపాయలు అప్పటికప్పుడు ఇవ్వాలని అయితే ఏమీ అడగలేదు వాళ్ళు. ఇంకా ఆలస్యం చేయకుండా నేనైతే మార్చేసుకోవాలని అనుకున్నాను డ్రెస్. అన్నీ వాళ్ళే రెడీ చేస్తారు మనల్ని అయితే. మొత్తానికి నన్నైతే మాత్రం ట్రైబల్ ఉమెన్ లాగా రెడీ చేసేసారండి. నాకైతే భలే ఫస్ట్ టైం ఇలాగ రెడీ అవటం చాలా ఎగ్జైట్గా ఉంది. నన్ను నేను చూసుకుంటే కూడా నేనేనా అనిపించింది. చాలా చక్కగా రెడీ చేశారు. చూసారు కదా, మెళ్ళో హారాలు, పక్కకేమో సెగకొప్పు వేసేసి ఏయో పూలు అయితే చుట్టేసేసారు. ఇంకా నెక్స్ట్ ఇలా చిన్న చిన్న ట్రైబల్ హౌసెస్ అయితే ఉన్నాయండి. అక్కడ వాళ్ళు ట్రైబల్ హౌసెస్ ఉన్నాయని కానీ వాటిలో ఏం చేస్తారనేది కూడా చాలా చక్కగా ఇక్కడ బయట అయితే ప్రజెంట్ చేశారు. ఇలా ఇస్తరాకులు కుట్టడం చూసారా, ఇస్తరాకుల్ని ఇలా కుడతారని అయితే చూపిస్తున్నారు. అక్కడ మనలాగా స్టీల్ ప్లేట్లు ఏమీ కూడా వాడరండి. అన్నీ న్యాచురల్గానే ఇలాగ ఇస్తరాకులు, కొబ్బరాకులు అన్ని ఆకులతోనే వాడతారు. ఇంటి లోపలైతే చాలా చల్లగా ఉందండి. అలానే ఇక్కడ ఏసీలు, ఫ్యాన్లు గట్రా ఏమీ లేవు. చక్కగా నేలంతా కూడా మట్టితో, పేడతో అలికారు. చుట్టూ సున్నం గోడలు, పై కప్పంతా తాటేకలతో వేశారు. చాలా చల్లగా ఉంది ఇల్లు అయితే మాత్రం.
ఈ గిరిజన ప్రజలు మనలాగా ఎక్కువగా అన్నం ఇవన్నీ తినరండి. అంటే బియ్యం కాకుండా సజ్జలు, ఈ జొన్నలు, రాగులు ఇవే ఎక్కువ తీసుకుంటారండి. నేనైతే చాట్లో వేసేసి తెగ చెరిగేస్తున్నాను. సగం బియ్యం కింద పడినట్టున్నాయి. ఇప్పుడైతే మనం వచ్చేసి మిల్లెట్స్ ప్రాసెసింగ్ రూమ్కి అయితే వచ్చామండి. అంటే అక్కడ ధాన్యాలు ఉన్నాయి కదా, అవి పిండి చేసి స్టోర్ చేసి నిల్వ చేసుకునే గదులకైతే వచ్చాము. మనమైతే రేమని పిండి వరకు మిక్సీగా వేసేస్తాము. ఈ రోకలి తిరగలి చూసారా, పేర్లు కూడా మర్చిపోతున్నాను పోను వాడటం లేక. ఈ గది లోపల వాళ్ళు పండించుకున్న పంటనంతా కూడా ఇలా ఆరబెట్టారండి. మొత్తం కూడా జొన్న కంకులు, రాగి కంకులు అన్నిటిని కూడా కనిపించినట్టు ఇలా మీకు కనిపిస్తున్నాయి కదా, అలాగైతే ఆరబెట్టుకున్నారండి. అయితే ప్రతి గదిలో కూడా వీళ్ళు దంపుడుకి ఏమో చిన్న గుంటనైతే ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ దంచుతారు కాబోలు లోపల. మరొక రకమైన తిరగలైతే ఇక్కడ ఉంది. ప్రస్తుతానికి ఈ తిరగల్లో నేను రాగులనైతే వేసేసి పిండి చేసేస్తున్నాను. తిప్పి నా గోడలు అయితే తెగ నొప్పి వచ్చేసేసినాయి చేతులు. అలవాటు లేని పని కదా, కానీ గిరిజన ఈ ప్రజలైతే ఇది రోజు అలవాటైన పని కాబట్టి చాలా స్పీడ్గా అయితే ఈ వర్క్స్ అన్నీ చేస్తారు కాబోలు. మనకేమి ఇలాంటి అలవాటే లేవు. లెగిస్తే మిక్సీలు, గ్రైండర్లే. ఇప్పుడైతే బ్యాంబూ క్రాఫ్ట్స్ రూమ్కి అయితే వచ్చాము. బ్యాంబూ క్రాఫ్ట్స్ రూమ్ అంటే ఇది వెదురు బద్దలతో చేసిన ఆర్టికల్స్ అన్నీ ఉంటాయండి. ఈ వెదురు చెక్కతో చేసిన కొన్ని ఐటమ్స్ అయితే ఈ గదిలో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ గాజుల స్టాండ్ అయితే నాకు తెగ నచ్చేసింది. ఇంకా చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఈ చెక్కతో చేసినవి చాలానే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇంటీరియర్ లోపల ఇల్లు మాత్రం చాలా చల్లగా ఉంది. ఇది అయితే చిన్నప్పుడు కిరోసిన్ దీపం బుడ్డి అండి, ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. చాలా కాలమైంది ఇది చూసి. అయితే ఈ పందిరి కింద గిరిజన సంప్రదాయాల ప్రకారం పెళ్ళిళ్ళు కూడా చేస్తారండి, కొంత అమౌంట్ అయితే కట్టించుకొని. నెక్స్ట్ మనం ఏ రూమ్కి వెళ్దాము అదండి చూద్దాం. ఎటు చూసినా ఇల్లులు పైకప్పు అయితే చక్కటి గడ్డితో జొన్నుతో అయితే వేశారు. జొన్ను అంటే గడ్డిలాగి మొలుస్తుందండి, అది చల్లగా ఉంటుంది ఇంటి పైకప్పుల మీద వేస్తే. బయట అంతా కూడా వంట పాత్రలు తోమేసి పెట్టారు. ఇప్పుడైతే మనం రిచువల్ రూమ్ అంటే పూజా గదికి అయితే వెళ్తున్నామండి. మనం లోపల ఏమున్నాయో చూసేద్దాం. ఈ పూజా గదిలో ఎక్కువ శాతం మట్టి పాత్రలే ఉన్నాయి. ఇదిగో నా చేతిలో ఉన్నాయి చూసారా. మిగతా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం, ఒక లుక్ వేద్దాం. ఇటు వచ్చేసేయండి. ఇక్కడ ఉన్న దేవుళ్ళని కూడా కోరికలు అయితే కోరుకుందాం. ఎప్పుడు మన స్వార్థానికే కాకుండా ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని, వాళ్ళకి కావాల్సిన పంటలని బాగా పండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. చుట్టుపక్కల అందరూ హెల్తీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఈసారి. వీళ్ళు మనలాగా దేవుడి పటాలను అయితే పెట్టి పూజించట్లేదండి. వీళ్ళకి ఎప్పుడు కూడా పూర్వీకులే దేవుళ్ళతో సమానంగా పూజిస్తారంట. అలాగే మీకు తెలుసు కదా, అడవిలో రాయిని, చెట్టుని, ప్రతిదాన్ని కూడా దేవుడితో సమానంగా అయితే పూజిస్తారు. ఇక్కడైతే ప్రత్యేకించి ఏ దేవుడు పటం కూడా లేదండి. గిరిజన ప్రజలు కాయ కష్టం చేసుకుని చాలా కష్టపడతారండి అడవుల్లో అయితే. వాళ్ళ తినే ఫుడ్ కూడా వాళ్ళే స్వయంగా సేకరించుకుంటారు. కట్టె పుల్లల్ని అన్నిటినీ కూడా అడవిలోంచి సేకరించుకుంటారు. నేనైతే ఇవి మోయటానికే కొద్దిగా కష్టపడ్డాను. వీళ్ళ జీవన విధానం అయితే రోజు ఇలాగే ఉంటుంది. ఎక్కడి నుంచో మంచినీళ్ళు అయితే తెచ్చుకోవాలి. మనకైతే ట్యాప్ తిప్పంగానే నీళ్ళు అయితే వచ్చేస్తాయి తాగటానికి. ఇంకా ఇక్కడ గిరిజన సాంప్రదాయ నృత్యమైన దింసా కూడా చేశానండి. పూర్తి వీడియో వేరొక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే లెంత్ ఎక్కువైపోతుంది.